మీకు ఈ విషయం తెలుసా? సాధారణ పొట్టు పెసర్లలో ఉండే ప్రోటీన్ కంటే మొలకెత్తిన పొట్టు పెసర్లలో ఉండే ప్రోటీను 30% ఎక్కువగా ఉంటుంది. అంటే 100 గ్రాముల పెసర్లలో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటే, అదే 100 గ్రాముల మొలకెత్తిన పెసర్లలో 32 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పిల్లల ఫిజికల్ గ్రోత్కి ప్రోటీన్ చాలా అవసరమని మనందరికీ తెలుసు. అయితే పిల్లలను చిన్నప్పటి నుంచే జంక్ ఫుడ్కి దూరంగా ఉంచి ఈ విధంగా న్యాచురల్ ఫుడ్ని అలవాటు చేయండి. ఈ విధంగా పిల్లలను చిన్నప్పటి నుంచే న్యాచురల్ ఫుడ్కి దగ్గరగా ఉంచడం వల్ల వాళ్ళు తక్కువగా అనారోగ్యం పాలవుతారు. అయితే ఈ వీడియోలో ఇంట్లోనే స్ప్రౌట్స్ సలాడ్ ఏ విధంగా తయారు చేయాలో నేను చూపిస్తాను. ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను, కాబట్టి ఈ వీడియోను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. హెల్తీగా స్ప్రౌట్స్ సలాడ్ ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అవిషయ్ పూర్ణ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. అదేవిధంగా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నచ్చితే లైక్ చేయండి. మీలాంటి ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఈ స్ప్రౌట్స్ స్నాక్స్ తయారు చేసుకోవడం కోసము 1 కప్పు పొట్టు పెసర్లను తీసుకోండి. వాటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళల్లో వాష్ చేసి ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. ఈ పెసర్లను 12 నుంచి 16 గంటల వరకు నాననివ్వండి. నేనైతే వీటిని ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి నానబెట్టి రాత్రి 10 o'clockకి వరకు ఉంచాను. ఈ పెసర్లతో పాటు వేరొక కప్పులో 1 కప్పుడు శనగలను కూడా తీసుకోండి. వీటిని ఒక గిన్నెలో తీసుకొని 1-2 సార్లు మంచినీళ్ళతో కడిగి నీళ్లు పోసి దాన్ని నానబెట్టుకోండి. వీటిని కూడా 12 నుంచి 16 గంటల వరకు నానబెట్టండి. చూడండి, నేను 16 గంటలు నానబెట్టిన తర్వాత ఈ గింజలు అయితే ఇలా పగిలి ఉన్నాయి. అలాగే శనగలు కూడా బాగా నాని మంచిగా ఉబ్బి ఉన్నాయి ఇవి. ఇప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్లోకి తీసుకొని నీళ్ళని వంపేసి వాటిని మూట కట్టుకోండి. ఈ విధంగా చూపిస్తున్నట్టు రెండింటిని కూడా మూటలాగా కట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా శుభ్రమైన క్లాత్లో ఇట్లా 2 వేరువేరుగా మూటలు కట్టుకొని ఉంచండి. 2 రోజులు ఈ గింజలను ఉదయం సాయంత్రం తడుపుతూ ఉంచండి. 2 రోజుల తర్వాత చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయో. అవి క్లాత్ బయటకు మొలకలు వచ్చేసాయి చూడండి. ఇలా మనం 2 రోజులు మూటలో ఉంచడం ద్వారా మధ్య మధ్యలో తడుపుతూ ఉండడం ద్వారా అవి పెద్ద పెద్ద మొలకలు వస్తాయి. అన్ని గింజలు పగిలి మొలకలు వస్తాయి. ఎందుకంటే మనం 16 గంటల వరకు నానబెట్టాం కాబట్టి ఖచ్చితంగా అన్ని గింజలు పగిలి అన్ని మొలకలు వస్తాయి. ఒక్క గింజ కూడా మొలక రాకుండా ఉండదు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు అన్ని గింజలకు మొలకలు వచ్చాయి. చాలా పెద్ద పెద్దగా మొలకలు వచ్చాయి. ఈ మొలకెత్తిన విత్తనాలలో చాలా రకాల పోషకాలు ఉంటాయండి. ఈ శనగ విత్తనాలలో అయితే ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అలాగే ఎక్కువ విటమిన్ ఏ, విటమిన్ B6, వైటమిన్ C అండ్ వైటమిన్ K ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్, మాంగనీస్, రైబోఫ్లేవిన్, కాపర్, ప్రోటీన్, థయామిన్, నియాసిన్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయండి. ఇంకా ఈ పెసరలో చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. ప్రోటీన్తో పాటు వైటమిన్ E, వైటమిన్ C, వైటమిన్ K అధిక శాతంలో ఉంటాయి. ఇంకా ఈ పెసరలో ఐరన్, కాల్షియం, పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది.
ఇక ఈ స్ప్రౌట్స్ సలాడ్ చేసుకోవడం కోసం ఇలా దానిమ్మ కాయలు తీసుకోండి. వాటిని ఒలిచి గింజలుగా చేసి ఒక కప్పులో వేసుకోండి. వీటితో పాటు 4 డేట్స్ కూడా తీసుకోండి. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదండి. వీడియోలో చూపిస్తున్నట్టు గింజ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు స్ప్రౌట్స్, ఇంకా దానిమ్మ గింజలు, డేట్స్ ముక్కలు అన్నీ ఒక కప్పులో వేసి కలుపుకోండి. ఇవన్నీ ఈ కప్పు ఇప్పుడు మీ పిల్లలకి ఇవ్వండి. ఇది కొంచెము స్ప్రౌట్స్ పచ్చిగా, దానిమ్మ గింజలు కొంచెం పుల్లగా, వగరుగా, డేట్స్ తీయగా అన్నీ మిక్స్డ్ అయి ఉంటుంది కాబట్టి పిల్లలు బాగానే తింటారు. ఫస్ట్లో తినడానికి మారం చేసినా కూడా మెల్లమెల్లగా మీరు తింటూ వాళ్ళకి తినిపిస్తూ అలవాటు చేయండి. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏది అలవాటు చేస్తే వాళ్ళు అదే అలవాటు చేసుకుంటారు. అయితే జంక్ ఫుడ్ని దూరంగా పెట్టి ఇలా న్యాచురల్గా మంచి ఫుడ్ని అలవాటు చేయండి. మీ పిల్లలు హెల్తీగా ఉంటారు, ఎక్కువ పోషకాలు అందుతాయి, ఎక్కువ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.